గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథం నుంచి మన ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము ఆయన యొక్క రక్తంలో చేయడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. 6వ అధ్యాయము 4, 5 వచనాలు మనం కలిపి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుదాం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకోవాలి కదా. దేవుని సాయంగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 4, 5 చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వాడును తాను చెయ్యి పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్న మరి నెహెమ్యా మేము ఆలోచించినప్పుడు మరి వర్తమానం చెప్పాలి అన్నప్పుడు మరి ఇందాక అన్న చెప్పినట్లుగా ప్రభు మరి మీ బిడ్డలు మీ రక్తంతో కడబడిన బిడ్డలు మీ సన్నిధికి వస్తున్నారు, వారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మా అందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు మాతో మాట్లాడమన్నప్పుడు ప్రభు ఈ వచనాన్ని నాకు దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ప్రతి వాడు ఏం చేయాలట? తను చేసిన పనిని పరీక్షించి చూసుకోవాలి. నేను చేసింది కరెక్ట్ కదా, నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే న్యాయం, నేను చేసిందే మాట్లాడిందే న్యాయం అనుకోకూడదు. దాన్ని మనం ఏం చేయాలట? పరీక్షించి చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసుల కంటే మనమే మంచివారు అనుకుంటారు, అందరు విశ్వాసుల కంటే మనమే మంచివారు అనుకుంటారు, లేక వారికన్నా మన పరిచర్య గొప్పదనుకుంటారు. దానివల్ల ఏమైందంటే గర్వానికి కారణం దారి తీసేదిగా ఉంటుంది. అందుకని ఏ విశ్వాసాన్ని మనం పోల్చుకోకూడదు, పరిచర్య నేనే గొప్పగా చేస్తాను అనుకోకూడదు. మరి ఇలాగ మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన గర్వానికి అది దారి తీసేదిగా కనపడుతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ పనైనా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒక బాబు ఎగ్జామ్ రాస్తూ వచ్చినప్పుడు బెల్లు కొట్టి మీకు గంట టైం ఇస్తున్నాం, గంటలో మీరు రాసేయాలన్నారు సార్, మాస్టర్లు అన్నట్టు రాసేయాలనగానే వాళ్ళు ఏం చేశారు? గమగమ పేరు రాశారు, అన్నీ రాశారు. వాళ్ళు నెంబర్ వేయకుండా ఏం చేశారు? రాసి పేపర్ ఇచ్చేసారు. పేపర్ ఇస్తే నెంబర్ లేదుగా. ఆయన ఏం చేయాలి? ఆ బాబు రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైనుండి నేను రాసింది కరెక్టా కాదా అని చూసుకుంటే ఆ తప్పు ఏంటో తెలిసిద్ది, మనం సరి చేసుకోవచ్చు. బాబు ఏం చేశాడంటే ఆ యొక్క తప్పుని మళ్ళీ పరీక్షించుకోకుండా నేను అన్నీ కరెక్ట్గా రాశాను, నాకు అన్నీ తెలుసు అని ఏం చేశాడు? అది ఇచ్చాడు. ఏమైంది? ఆ యొక్క షీట్లో ఉన్నవన్నీ కూడా అది పేరు అది సరిగా రాయక, నెంబర్ అది రాయక అది మరి ఫెయిల్ అయిపోయినట్టుగా కనపడుతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే మనలో ఉన్న లోపం ఏంటో, మనలో ఉన్న తప్పు ఏంటో మనకు కనపడుతుంది.
అంతేగాని నేను చేసింది కరెక్టు, నేను ఫస్ట్ నుండి కరెక్ట్గా ఉన్నానని నువ్వు అనుకుంటూ వస్తే నువ్వు నష్టపోయేవాడుగా ఉంటావు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, ప్రతి వాడును తాను చేయు పనిని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా మనం ఉంటే మనం నష్టపోయేవారుగా ఉంటామని ఇక్కడ ప్రభు లేఖన భాగాల ద్వారా తెలియపరుస్తుంది. అంతేకాకుండా 5వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ప్రతి వాడును తన బరువు తానే భరించుకోవలేను కదా. ప్రతి వాడు తను చేసిన తప్పు తానే శిక్ష భరించాలి. మరి మనము ఒకవేళ మనం చేసిన పాపానికి మనమే శిక్ష అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం కొన్ని అనుభవాలను మనం చూసేవారుగా మనం ఉందాం. మనము ఏ విధంగా సరిచేయబడాలి, ఏ విధంగా సరిచేయబడి ఆ బలలో చేయవేయాలి అనే అనుభవాన్ని మనం చూసినట్లయితే ఒక అనుభవం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి, 31వ వచనం. అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మన తీర్పులో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? మనకు మనమే విమర్శించుకోవాలి. నేను చేసిన పని కరెక్టేనా, నేను చేసింది నిజమే, దేవునికి ఇష్టమైన పనేనా అనేది మనం ఏం చేయాలంటే విమర్శించుకోవాలి. విమర్శించుకుంటే ఏమైందంటే దేవుడు దాన్ని మనకు తెలియపరుస్తాడు. దాన్ని ఏం చేస్తాం? మనం ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెడతాం. ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడంటే, మరి యేసు ప్రభువారిని ఎంత కమ్మాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. అమ్మిన తర్వాత తన మనసులో బాధ కలిగింది. నేను యేసు ప్రభువారిని అమ్మేశానని బాధ కలిగింది. అక్కడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బులు నాకు వద్దని వాళ్ళకి ఆ యొక్క మందిరంలో పడేసాడు. వెళ్ళిపోయి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, నేను చేసింది తప్పని క్షమాపణ అడిగితే ఏమన్నా దేవుడు ఎక్స్క్యూజ్ ఇచ్చేవాడేమో. అతను ఇక వెనక చూడకుండా ప్రభు దగ్గర పశ్చాత్తాపడకుండా ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తను ఇంకా కృంగిపోయి అతను ఏం చేశాడంటే చెట్టుకి తాడేసుకొని ఊరేసుకొని కింద పడి పొట్ట పగిలి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనమే ఏం చేసుకోవాలట? విమర్శించుకోవాలి. అసలు నాలో ఏ తప్పు ఉంది, నాలో ఏ లోపం ఉంది, నేను దేవునికి ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నాను, ఏ విషయంలో నేను పాపం చేస్తున్నాను, నేను ఎవరినైనా బాధ పెడుతున్నాను, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను అనేది ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? విమర్శించుకోవాలి. విమర్శించుకున్నప్పుడు ప్రభువారు మనతో స్పష్టంగా మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేయబడతాం? సరి చేయబడతాం. అంతేకాకుండా ఇంకొక 2వ అనుభవం చూద్దాం. చూడండి, 2వ యోహాను రాసిన పత్రిక చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువునా. చాన్నాను. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనవాడు. అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అంటే దేవుని మాటలో విన్నట్టే విని దాంట్లో నిలిచి ఉండకపోతే, ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే దాని యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపనవాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని మాటలు నువ్వు హృదయంలో చేర్చుకోకుండా ఏదో నామకార్థంగా వచ్చి వెళుతున్నావు అనుకో, నువ్వు ఇక్కడ కూర్చున్నా ఎవరి వారు కాదట, ఏం లేదు, దేవునితో నీకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు విని, ఇక్కడ ప్రభువులు అందుకే స్పష్టంగా చెప్తున్నారు చూడండి, ఆ బోధ యందు కింద మాట చూడండి, ఆ బోధ యందు
నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అర్థమైందండి? తండ్రిని కుమారునాట అంగీకరిస్తున్నాడని అర్థమాట. దేవుని యొక్క బోధను విని అంగీకరించి నడిచేవాడు తండ్రిని కుమారుని అంగీకరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలని ప్రభు ఇక్కడ చెప్తున్నారంటే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగువాడు దేవుని అంగీకరింపనివాడు. దేవుని అంగీకరించే వ్యక్తి కాదు అతను, జ్ఞాపకం ఉంచుకోండి. అందుకనే మనం దేవుని బోధ ఎప్పుడైతే విని అంగీకరిస్తామో అప్పుడు తండ్రిని కుమారుని అంగీకరించే బిడ్డవు అని ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇశ్రాయేల్ జనాంగము చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళారా? వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు? దేవుని మాటకు లోబడలేదు, దేవునికి వ్యతిరేకం అయ్యారు, మాటి మాటికి ఎదురు తిరుగుతున్నారు, మాటి మాటికి ఎదురు చెప్తున్నారు, ప్రతిసారి ఎదురు చెప్తున్నారు, ప్రభు మాటను ధిక్కరిస్తూ వచ్చారు. అందుకని అడవిలో ఆకులు రాలిపోయినట్లుగా వాళ్ళు మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం ఏం చేయాలట? నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే దేవుని తండ్రిని కుమారుని అంగీకరించిన బిడ్డగా ఉంటామని రెండో అనుభవంలో మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత మూడో అనుభవం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి 4:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. 4:20 చదువు. చాలమ్మ. ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, మన ప్రతి వాడు ఏమేం చేయాలో ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నాడు. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. ప్రతి వ్యక్తి కూడా తన పొరుగువాని దగ్గర అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, ఏదైతే అది అయింది, అంతేగాని అబద్ధము ఆడకూడదు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా ప్రతి వాడు కూడా తన పొరుగువాని యొద్ద సత్యమే మాట్లాడాలి. మరి ఈ రోజున మరి నీవు నేను మనందరం కూడా అలా అబద్ధం ఆడకుండా ప్రభు దగ్గర నిష్ఠగా యథార్థంగా ఉంటున్నామా అని ఒకసారి మనం ఏం చేయాలి? ఇందాక ప్రభువారు ఏమన్నారు? ఫస్ట్ మాట, ప్రతి వాడును తాను చేయి పని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మరి ఈరోజు మనం ఏం పరీక్షించుకోవాలి? ప్రభువా, మరి నేను నీ బోధ వినే విషయంలో కరెక్ట్గా ఉన్నానా, యథార్థంగా నేను వెంబడిస్తున్నానా అనేది పరీక్షించుకోవాలి. రెండోది, నేను ప్రతి వ్యక్తితో సత్యమే మాట్లాడుతున్నానా లేకుంటే అబద్ధాలు మాట్లాడుతున్నానా అనేది ఒకసారి ఎవరు వారే ఎవరు కూడా ఇంకొకరిని విమర్శించడానికి సరిపోం. ఎవరికి వారే విమర్శించుకోవాలి, ఎవరికి వారే మరి పరీక్షించుకోవాలి. అప్పుడే తీర్పు పొందకుండా ఉంటాము అని ప్రభువారు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే 2 కొరింథీ 9:7 చూద్దాం. 2 కొరింథీ ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7. చాలు నాన్న. ఇక్కడ చూసినట్లయితే సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఇక్కడ దేవునికి ఇచ్చే విషయంలో సనుకోకూడదు, గొనుక్కోకూడదు. మనము ఇవ్వాలి అనుకున్నది మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి, సనుకొనక గొనుక్కోకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభువారు అందుకే చెప్తారు, సనుకోకు బలవంతంగా గాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము. నువ్వు ఎంత దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నావో అంత నువ్వు అనుకో మనసులో. నువ్వు 10 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావా, 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావా, 50 రూపాయలు, నీ ఇష్టం. కానీ ఆ నిశ్చయం ఉన్నది నువ్వు ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి, యథార్థంగా దేవునికి,
వారిని దేవుడు ప్రేమిస్తాడు. యేసు ప్రభువారు కానుకలు వేసేటప్పుడు కానుకల బాక్స్ దగ్గర యేసు ప్రభువారు ఉన్నారు. అందరూ డబ్బులు సందాలు తీసుకొచ్చి ఆ కానుక బాక్స్లో వేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 రూపాయలు ఉన్నోళ్ళు 10 రూపాయలు వేస్తున్నారు, 1000 రూపాయలు ఉన్నోళ్ళు మరి 100 రూపాయలు వేస్తున్నారు, 10,000 ఉన్నోళ్ళు 1000 రూపాయలు వేస్తున్నారు. అలా దశభాగాలు తీసుకుంటూ వేస్తున్నారు. కానీ ఒక పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు ఏం చేసింది? తీసుకొచ్చి దేవునికి మొత్తం ఇచ్చేసింది. తను అనుకున్న మనసులో, నా దేవుడే నన్ను చూసుకుంటాడు, నాకు దేవుడికి ఇచ్చేస్తానని దేవుడికి ఇచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఎలా చేయాలంటే, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొని కొనిన ప్రకారము దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నువ్వు పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గర విమర్శించుకోవాలి. ప్రభువా, నేను దేవునికి ఇచ్చే విషయంలో అలా ఇస్తున్నానా, లేకుంటే ఏబేలు కయ్యంలాగా అతను ఏం చేస్తాడట, కొద్దిగా వడ్లు వేయటం, అమ్మో ఇన్నొద్దులే కొన్ని తీసి మళ్ళీ కొన్ని ఇద్దాంలే సరిపోతలే అన్నట్టుగా వేయటం. అది ఒక వీడియో తీశారు, భలేగా ఉంటుంది అది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాగా మరి అలాగా మనము దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయొద్దు. అది మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఎంత ఇచ్చినా పర్లా. దేవునికి ఇచ్చేటప్పుడు మీరు ఎంత ఇచ్చినా ఇవ్వమని మిమ్మల్ని బలవంతం చేయరు. మన హెబ్రోను సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరిని కూడా బలవంతం చెయ్యము. డబ్బులు ఇవ్వండి, మీరు కానుకలు ఎత్తని కూడికి పెడతాము అనేది ఉండదు. మన దగ్గర ఉంటేనే మనం మనస్ఫూర్తిగా దేవునికి జరిగిస్తాం. భక్సింగన్న కూడా ఇదివరకు అలాగే చేసేవారట. ఎలా చేసేవారంటే, ఆయన కాన్వకేషన్ పెట్టినప్పుడు ఎన్నో లక్షల మంది, చాలామంది ప్రజలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా చక్కన మా బీపీటీ బియ్యంతో, శనగ నూనెతో, ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్తోనే వంటలు చేపించేవాడు. ఒరిజినల్ సుధాకర్ అని కూడా అదే మెయింటైన్ చేసేవాడు ఇదివరకే. పిల్లలకు పెట్టేటప్పుడు ఎవరికి కూడా వీళ్ళు ఎవరికి తెలియదుగా బీపీటీల బదులు స్వర్ణాలు ఏదో కొద్దిగా లావు ఉన్న బియ్యం తీసుకొచ్చి చేసేద్దాం అలా అనుకున్నాడు కాదట. ఒరిజినలే ఏదైనా. ఎవరిని కూడా ఆ యొక్క 3 రోజులు పెట్టేటప్పుడు ఆదివారం తప్ప ఎన్ని రోజులు కాన్వకేషన్ పెట్టేవాళ్ళు ఆదివారం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే దేవుడి యొక్క సందా బాక్సులు ఇవ్వాల్సిందే తప్ప ఎవరికి కానుకలు పెట్టేవారు కాదన్న. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏది కావాలన్నా దేవుని దగ్గర దేవుని వైపు చూసేవాడు. దేవుడే వాళ్ళకి ఆ సహాయం చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి మాక. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడో నీకు కూడా ఇచ్చే విషయంలో ఆయన వెనక్కి వెళ్ళాడు అనుకో, మనకేం ఉండవు. అందుకనే మన దేవుడికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత దేవునికి ఇచ్చేయి. తర్వాత 5 అనుభవం చూద్దాం. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదువు. 14, 12 చదువమ్మా. చాలు నాన్న, చాలు. ఇక్కడ ప్రభువారు ఒక చక్కని మాట మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఆ మాటను మనం మరొకసారి చదువుదాం. 14, 12లో నేను చదువుతాను చూడండి. 11 కూడా నా తోడు మనకి అర్థం అవటానికి నా తోడు ప్రతి మోకాలును వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు అని రాయబడి ఉంది. కనుక మనలో ప్రతి వాడును తను గూర్చి దేవునికి లెక్క అప్ప చెప్పవలెను. ప్రతి వాడు ఏం చేయాలట? ఇక్కడ కూర్చున్న నీవు నేను మనందరం కూడా రేపొద్దున మనం ఈ రోజున పరీక్షించుకోకపోతే, విమర్శించుకోకపోతే, తీర్పులో నిలబడినప్పుడు దేవునికి ఏం చేయాలి? మనం లెక్క అప్ప చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడువు, ఎన్నిసార్లు దేవుడు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు ఆయన బోధ వినకుండా ముందు మరి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో, ఎన్నిసార్లు ఆయన మందిరాన్ని ఆక్కొట్టావో, ఎన్నిసార్లు మరి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసావో, అవన్నిటికీ దేవుడు ఏం చెప్పాలి? రేపొద్దున లెక్క చెప్పాలి. దేవుడి దగ్గర ఈ రోజున నెహెమ్యా అన్న అడగడు, మరి డేవిడ్ అన్న అడగరు, మరి వచ్చిన సేవకులు ఎవరు అడగరు నిన్ను. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు?
దేవుడు ఉన్నాడు, దేవుడు లెక్కకే చెప్పాలి, మనం ఎవరికి చెప్పకూడదు. దేవుడే మన పక్షున. నాకు సుధాకర్ అని ఒకసారి చెప్తూ వచ్చాడు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మచిలీపట్నం స్వామియులు గారు అక్కకు తెలుసు, లక్ష్మక్క వాళ్ళకి తెలుసు బాగా. అన్న పరిచర్య చేసిన దినాల్లో ఎవరైనా ఆరాధన సమయం కంటే ముందుకు రాకపోతే గేట్లు వేసేవాళ్ళు అట. గేట్లు ఎత్తే ఎక్కడ ఉండాలి వాళ్ళు? బయట నుంచున్నవాళ్ళు. అలాగని ఇదే మందిరం లోపలికి రానిట్లేదని అసహించుకున్నాడు కాదట. బయట నుంచోని రేపు పొద్దున్న నేను టయానికి నేను వెళ్ళాలి, నేను తప్పు చేశాను, నేను టయానికి రాలేకపోయాను అని అక్కడే నుంచొని బయట నుంచో ఆరాధించడం కుదరదే కాదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? లేటుకు వచ్చి ముందుకు ఆరాధిస్తున్నాం కదా, లేటుకు వచ్చి ముందుగా ఆరాధిస్తున్నాం. ఆ రోజుల్లో మన పితరులు ఏం చేసేవాళ్ళు అంటే గేట్ వేసేవాళ్ళు అట. అది సుధాకర్ అన్న కూడా ఫస్ట్ టైంలో పెళ్ళి అవ్వకముందు అన్న కూడా ఇక్కడ జరిగిస్తూ వచ్చాడు. అర్జుమాని కూడా వాళ్ళు మరి అక్కోళ్ళు అందరూ మాకు సాక్ష్యం చెప్తూ వచ్చారు. మరి ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా భోజనం అవ్వకపోతే పచ్చికూర వేసుకొని గబగబా 2 ముద్దలు తిని అక్కడ అర్జుమానిగూడెంలో పరిగెత్తితే తుమ్ముడు దగ్గర ఆగోళ్ళాట. అంత స్పీడ్గా పరిగెత్తోళ్ళాట టైం అయిపోతుందని. మనమేమో 9-10 మందిరం అంటే ఎన్నింటికి వస్తున్నామండి మందిరానికి? 11-12. అసలు దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? దేవుడు ఏమనట్లేదనా? దేవుడు ఏమనట్లేదు. డేవిడ్ అన్న ఇక్కడ ఏం చేయలేడు, నెహిమన్న ఏం చేయలేడు, వచ్చిన సేవకులు ఏం చేయలేరు, మమ్మల్ని అడిగోళ్ళు ఎవరు లేరనా? మన ఇష్టమేనా? దేవుడికి రేపొద్దున ఎవరు లెక్క చెప్పాలి? ఒక అరగంట ఎక్స్క్యూజ్ అంటే సరే ఏదో స్నానం చేయడానికో ఏదో బట్టలు లేట్ అయిందో అనుకోవచ్చు. అసలు నువ్వు పూర్తిగా 1.5-2 గంటలు లేట్ చేస్తున్నావు అంటే దేవుడు అంటే భయం ఉందా అని. ప్రియమైన దేని పెట్టారా, ఇది మీరు నాకేం చెప్పవసరం లేదు సమాధానం. రేపొద్దున దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. ఎవరికి వారే మనము దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. ఒకవేళ నీకు అక్కడ ఖచ్చితమైన పని ఉంది, దేవుడి కంటే ముఖ్యమైన పని ఇంటికాడ ఉంది అంటే దేవుడు ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోతున్నాయి ప్రభా, నేను లేకపోతే కుదరదు అంటే పర్లా. అసలు నీకు అక్కడ పని ఏమి లేదు, నువ్వు అక్కడ దేవుడి పని అని సమయాన్ని అంతా దొంగిలించేసి 10ంటికి రావాల్సిన 12ంటికి 11:30 కట్ట వస్తే దేవుడు ఏమన్నా ఒప్పుకుంటాడండి? ఒకసారి మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకనే మనలో ప్రతి వాడును తన గురించి ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఎవరికి చెప్పవసరం ఇక్కడ ఎవరు నిన్ను అడగరు. నువ్వు ఎప్పుడొచ్చినా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఒక సమయం ఉంది, అందరి ముందు నుంచోబెడతారు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో మిమ్మల్ని ఏదో హింసించాలనో ఇలా చెప్పట్లేదు. నేను ప్రభు ప్రేరేపణ బట్టి, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను ఈ మాట్లాడుతున్నాను. అలాగే ఇంకో మాట చూడండి, కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం. ఇక్కడ మనం గమనించిన 139:23వ వచనంలో ఒక మాట మనం ఈ 123, 23, 24 వచనాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి వారు కూడా అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు కూడా ఈ వచనంతో ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతకరమైన మన జీవితాల్లో జరిగిస్తాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మన పితరులు. దావీదు మహారాజు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఈ ప్రార్థన ప్రతి వ్యక్తి కూడా ఉదయం లెగ్గానే ఈ యొక్క మాటలు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతకరమైన మన జీవితంలో జరిగిస్తాడు. ప్రియమందిరంలో ఈ 2 మాటలని మీరు తప్పకుండా అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని ఈ 2 మాటలను మీరు చదవటం ప్రాక్టీస్ చేయండి. ప్రొటెక్ట్ అయిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను. ప్రభువా నా ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి, కానీ నా ఆలోచనలు ఎలాగున్నాయో మీకు తెలుసు. నన్ను పరీక్షించండి ప్రభువా, పరీక్షించి నా ఆలోచనలు సరిచేయి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర ప్రాధేయపడితే ప్రభువారు నిన్ను నన్ను సరిచేసి ఆయనకు ఆయాస్కరమైన మార్గం మనందుందేమో చూసి ఆ మార్గం నుండి మనం తప్పించి నిత్య మార్గానికి నిన్ను నన్ను ఏం చేస్తారు? ప్రభు నడిపిస్తాడు.
నిత్య మార్గంలోకి నిన్ను నన్ను తీసుకువెళ్తాడు దేవుడు. అయితే ప్రభు దగ్గర నువ్వు అడగకపోతే ప్రభు నిన్ను ఎలా తీసుకెళ్తాడు అంటారు కదా, అమ్మ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, సాగుతుందా లేదా? అలాగే మనం కూడా ప్రభు దగ్గర ఏం చేయాలి? అడగాలి, మనస్ఫూర్తిగా ప్రభుని అడగాలి. ప్రభువా నేనేమన్నా తప్పు చేస్తున్నా? భక్సింగ్ అన్న ఈ మాటలను అండర్లైన్ చేసుకొని ఒక బుక్లో రాస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వచనాలు ధ్యానం చేయాలి అని అన్న చక్కగా భక్సింగ్ అన్న రాసిన బుక్లో స్పష్టంగా ఈ మాటల గురించి మెన్షన్ చేస్తూ వచ్చాడు అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్న ప్రతిరోజు ఈ మాటలు ఎత్తి ప్రార్థన చేసేవాడట. ప్రభువా నీకు ఆయస్కరమైన మార్గం నా ఉంటుందేమో, ఒకవేళ నేనేమన్నా నిన్ను బాధ పెడుతున్నానేమో, నిన్ను దుఃఖపెడుతున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర పదే సార్లు తను పరీక్షించుకుంటూ విమర్శించుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు భక్సింగ్. ఆ సంఘం ఉన్న నీవు నేను కూడా అంతకంటే ఎక్కువగా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. ఇది 6వ అనుభవం. 7వ అనుభవం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువు. చూసారా, ఇక్కడ చక్కగా ప్రభువారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. మనం ఏ విషయంలో పరీక్షించుకోవాలో ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించండి. దేవుని చిత్తం ఏంటో మనం ఏం చేయాలట? పరీక్షించి తెలుసుకోవాలి. దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తే దేవునికి ఇష్టం, ఎందుకని నేను ఈ లోకంలో నుండి నన్ను రక్షించుకున్నాడు, నేను ఏ పని చేస్తే దేవుడికి ఇష్టము అనేది మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేవారిగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందుడి అంటే సంపూర్ణంగా నువ్వు మార్పు చెందాలి. నీ మనసు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట అంటే ఏదో దేవునికి నేను 4 మాటలు చెప్పాను, ప్రార్థన చేశాను, ఇక నా పని అయిపోయింది, ఇక దేవుడి రాజ్యాన్ని టికెట్ కన్ఫర్మ్ అంటే కుదరదు. నువ్వు ఫస్ట్ క్లాస్ నుండి చదవాలి, లాస్ట్లో 10th కూడా చదివి అన్నిట్లో మంచి మార్కులతో వస్తేనే నువ్వు పాస్ అవుతావు. అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు అన్నిట్లో అరుకురాలు అయి ఉండాలి. ఇక్కడ ప్రభువారు కూడా అదే అంటున్నారు. అందుకనే ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా, నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే సంపూర్ణంగా మార్పు చెందాలి. నీ రూపం మార్పు రావాలి. చిన్నపిల్లల మనసు రావాలి నీలో. అర్థమైందంటే చిన్నపిల్లల మనసు తెలుసుగా, పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా వాడు ఏం చేస్తారు, కాసేపు బాధపడతారు, తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. అలాగే నీవు నేను మనందరం కూడా చిన్నపిల్లల మనసును అంతరం అవ్వాలి. రూపాంతరం చెందుడి. మనం మార్పు చెందాలి. మనం మార్పు చెందాలి. మార్పు చెందకపోతే ప్రభువారు ఇక్కడ చాలా మరి అందుకని ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామాట అంటే ఇక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఈ లోక మర్యాదలు ఏం చేస్తున్నాం? దేవుడి మందిరం ఆదివారం ఉందండి, మనకు పెళ్ళికి ఆహ్వానం వచ్చిందండి, దేనికి వెళ్తారండి మీరు? దేనికి వెళ్తాం? లోకమరి అమ్మో అక్కరమ్మంది, అమ్మో వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు అని వాడ గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు బాధపడతాడని ఆలోచిస్తామా? దేవుడు నిన్ను అడగడం, నన్ను అడగడం కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోక మర్యాదను అనుసరింపక, అందుకే ప్రభువారు అన్నాడు, నీవు ఈ లోకము నుండి ప్రత్యేకించబడ్డావు. ఈ లోకములో నుండి నేను ప్రత్యేకించుకొని తన బిడ్డగా చేసుకుంది ఎందుకో తెలుసా? ఈ లోకముతో అనుసరించి వాళ్ళతో పాటు నడవటానికి కాదు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు. నేను స్పెషల్గా తన బిడ్డగా చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది డబ్బున్నోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు, తెలివిగలవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి నిన్నెందుకు రక్షించాడు అంటే నీ ద్వారా ఒక అద్భుత కార్యం దేవుడు జరిగించాలి. ఎన్నో ఆత్మలు నీ ద్వారా రక్షణలోకి నడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి మన పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తాం. ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు ఇచ్చిన నాకు వరం ఏంటి?
నా తలంతి ఏంటి, నేనేం చేయాలి, నేనేం చేస్తే మీకు ఇష్టం, ఏ పని చేయాలి, నన్ను ఎందుకు ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకున్నారు అని నువ్వు అడుగు. ప్రభు దగ్గర ప్రాధేయపడు. ప్రభు నీకు ఒక పని చూపిస్తాడు. పాటలు పాడాలా, దేవుని పని చేయాలా, మందిరంలో పని చేయాలా, వాక్యం చెప్పాలా, సువార్త చెప్పాలా, ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అసలు నువ్వేమీ తెలియకుండా ఏమీ అడగకుండా ప్రభు ఎవరు ఏం చెప్పట్లేదులని నీ పనిని మారిపోవటం కాదు. అందుకని ప్రభు చిత్తం ఏంటో మనం ఏం చేయాలట, చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. మనసు మారి రూపాంతరము చెంది, నీ మనసు మార్చుకొని సంపూర్ణంగా రూపాంతరము చెందే బిడ్డగా నువ్వు ఉండాలి. అలాగా నువ్వేం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఇది మరి 7 అనుభవం. లాస్ట్ అనుభవం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ఎప్పుడు చదువుకున్న మాటే, మనకు అందరికీ తెలిసిన మాటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోంది మన ఎదుటించబడిన శరీరము ఆయన రక్తం మామూలు కాదండి. ఎప్పుడైతే అన్న అక్క ప్రార్థన చేసి రొట్టె తయారు చేసి అక్కడ పెడతారో, అక్కడికి వచ్చి దైవజనులు కానీ బాధ్యత గల సహోదరులు కానీ అక్కడికి వెళ్ళి మోకరిస్తారో, ఆ యొక్క శరీరము ఆ రక్తము దేవుని శరీరంగా మారిపోద్ది, దేవుని రక్తంగా మారిపోద్ది. అది జ్ఞాపకం చేసుకోండి. ఇది అక్కోడు చేసిన అన్నోళ్ళు చేసిన రొట్టె, ఇది ద్రాక్షరసం కొనుక్కొచ్చింది అనుకోమాకండి. అక్కడ దేవుడు చేసే అద్భుత కార్యం అలాంటిది. ఎలాగో చెప్పానో మీకు అర్థమవటానికి, కానా విందులో యేసు ప్రభు వారు పెళ్ళికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు పని వాళ్ళకి ఏం చెప్పారు, అక్కడ ఆ అంచుల మట్టుకు ఆ తూములన్నీ కడిగి అంచుల మట్టుకు నీళ్లు నింపండి అన్నారు. నీళ్లు నింపిన వెంటనే ఆ పనివారితో యేసు ప్రభు వారు ప్రార్థన చేసి ఏం చెప్పారు, మీరు ముంచి తీసుకొని యజమాని దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వండి అని. చూసారా, ముంచి తీసుకువెళ్ళేటప్పుడు ద్రాక్షరసం అవుతుందో, చూసేటప్పుడు నీళ్ళగానే కనపడుతున్నాయి. అర్థమైందండి? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శరీరము ఆయన రక్తం వేసింపకుండా తాగితే ఇక్కడ ప్రభువారు ఏమన్నారు ఆ మాట చూడండి. ఆ మాట నేను కింద చదువుదాం. 11:28 తర్వాత కింద చదువక. చూసారా, మనము దీన్ని వివేచింపక, దీన్ని గ్రహించక, అది ఉత్తి రొట్టె ఉత్తి ద్రాక్షరసమే అని మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏం జరిగిద్దో తెలుసా, ఆయన శరీరాన్ని తీసుకున్నట్టు ఆయన రక్తాన్ని నువ్వు తాగుతున్నట్లుగా గనక ఇక్కడ ప్రభు గారు ఏమన్నారంటే, ప్రభు శరీరం అని వేసింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుతున్నాడు. దేవుణ్ణి మెచ్చుకుంటున్నాడు, దేవుడు కనపరుస్తాడని కాదు. నువ్వు సరిచేయబడకుండా, నీ హృదయాన్ని మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా, రూపాంతరం చెందకుండా నువ్వు బలలో చేయవేసావనుకో, అప్పుడు దేవుడి దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. రెండోది, దేనికి అట్ట తీసుకుంటున్నావో ఇక్కడ ప్రభు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. అందుకనే శిక్షావిధి కలుగుటకే దీన్ని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు, నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే సర్దుకోవటమే కా. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, మరి ఇప్పుడు వరకు కూడా కొన్ని మాటల ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు, నన్ను పరీక్షించుకోమని అన్నారు. అందుకనే ప్రతి వాడును తను చెయ్యి పనిని ఏం చేయాలి, పరీక్షించి చూసుకోవాలి. ఏంటి ప్రభువా నేను చేసే పని, ఏం పరీక్షించుకోవాలంటే ప్రభువారు ఇక్కడ 8 అనుభవాలు మనకు చూపిస్తూ వచ్చారు. ఒకటి, మనమే ఏం చేయాలట, విమర్శించుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా. ఒకడి గురించి మనకు అనొద్దండి. వాళ్ళు దేవుడికి ప్రార్థనకు వస్తున్నారా, మందిరానికి వెళ్తున్నారా లేదా, వాళ్ళు తప్పు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, మనకొద్దు. మనం ఎట్టున్నాం, మనం కరెక్ట్గా ఉన్నామా లేదని మనమే విమర్శించుకుంటా రేపు పొద్దున్న తీర్పు దగ్గర మనం నిలబడం, దేవుని యొక్క రాజ్యంలోకి వారసులు అవుతాం. రెండో అనుభవం ఏంటి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఎవరైతే దేవుని బోధన అంగీకరించి నడుస్తారో దేవుని
సంబంధుడు అనమాట. ప్రియమని దేని పెట్టారా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభా, మీ వాక్యాన్ని వింటున్నాను కానీ దాన్ని అనుసరించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, ఈరోజు నేను పరీక్షించుకొని నేను సరిచేయబడతాను ప్రభా అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. మూడో అనుభవం ఏంటంటే మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. చూసారా, మన అవయవములై అంటే ఇక్కడున్న మనందరం కూడా ఒకే శరీరం కలిగిన వ్యక్తులము అని అర్థం. అందుకనే ఇదివరకే ఇప్పుడు కరోనా వచ్చింది కనుక ఎవరి కాళ్ళలో ముక్కలు ఇరిచి తీసుకుంటున్నారు, కానీ ద్రాక్షరసం కూడా గ్లాసులో పోసి ఇస్తున్నాం. కానీ ఇదివరకే ఒకే గ్లాసులో అందరం తాగేవాళ్ళం, కలిసి పెట్టుకొని తాగేవాళ్ళం. అదేంటో తెలుసా, రక్త సంబంధం. బయట తల్లిదండ్రులు కడుపును పుట్టిన కనుక అంటే రక్త సంబంధం, దేవుని యొక్క రక్తంతో కడగబడిన బిడ్డలం, ఒక తల్లి బిడ్డలం అన్నట్లు కంటే ఎక్కువ అనమాట. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, కొడుకు తల్లి ఎలాగో మనందరం కూడా అలాగనమాట. ఒకే అవయవములై ఉన్నాము, అందరం కూడా కలిసి పెట్టుకొని తాగుతున్నాం. అందుకని ఈ అవయవంలో ఉన్న మనము ఎలా ఉండాలట, అబద్ధమాడట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అది పరీక్షించుకోవాలి మనం. ప్రభా, నన్ను క్షమించు ప్రభా, తెలిసి తెలియక నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి. ఈ రోజున నేను ప్రభుగా నీ దగ్గర తీర్మానం చేసుకున్న ప్రభాని ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకొని మన బలలో చేవేద్దాం. తర్వాత 4వ అనుభవం, సణుగునకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. ప్రభుకిచ్చే విషయంలో సణుకొనకూడదు, బలవంతంగా కాక మన మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. అలాగ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత 5వ అనుభవం, మనలో ప్రతి వాడును తన గురించి ఎవరికి లెక్క చెప్పాలట, దేవునికి లెక్క చెప్పాలి. ప్రభా, నన్ను ఇక్కడ ఉన్న అన్నోళ్ళు అక్కోళ్ళు ఎవరు అడగరు కానీ ప్రభా, నేను మాత్రం మీకు లెక్క చెప్పాలి కనుక ప్రభా నన్ను క్షమించండి. నేను చేసిన పొరపాట్లు తప్పులు నాకే తెలుసు, నన్ను ఇక ఆ తప్పులు చేయను, ఆ పొరపాట్లు చేయను ప్రభా, ఈ రోజు నుండి సరి చేసుకున్నాను ప్రభా, నీ ప్రభు దగ్గర తీర్మానించుకున్నాను. తర్వాత 6వ అనుభవం ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొను. ప్రియమైన నీకు ఆయుష్కార మార్గము నా ఎందుందామో చూసి తీసివేయము, నీ నిత్య రాజ్యానికి వారసులు చేసుకోను. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున దేవుని దగ్గర మన హృదయాన్ని పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభా, నీకు ఆయుష్కార మార్గం నా అందుందా చూసి తీసే ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర తీర్మానం కలిగిన వారిగా మనం ఉండాలి. ఇది 6వ అనుభవం. 7వ అనుభవం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వల్ల రూపాంతరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రాకడ సమయం, చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. ఏ రోజు ఏమైందో చెప్పలేము. అసలు లెక్క ప్రకారం మన తుఫాన్కే మన అందరం కూడా సర్దుకోవాలి. అలాంటి తుఫాను మనకి జస్ట్ మిస్ అయ్యింది. 500 కిలోమీటర్ దగ్గరకు వచ్చి అటు తిరిగిందట. ఇటు వచ్చినట్టయితే ఇక మామూలుగా ఉండదు, ఇళ్ళు ఇవన్నీ లేచిపోతే మనకు మొత్తం నీరు ఎంత భయంకరంగా ఉండేది మన పరిస్థితి. ప్రియమైన ప్రతి క్షణము దేవుడు కృప మనల్ని వెంబడిస్తూ ఆయన కాపాడుతూ వస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఈ లోక మర్యాదను అనుసరించుగా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మనం మనసు మార్చుకొని రూపాంతరం చెందాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. లాస్ట్ అనుభవం చూసాం కదా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను ఆ యొక్క రక్తంలో చేయివేయాలి. అర్థమైందండి? మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను మీకు నమ్మకంగా ఉంటేనే నేను దాంట్లో చేయేస్తాను, లేకపోతే లేదు. సరి చేసుకున్నాను, ఇప్పుడే ఈ క్షణమే సరి చేసుకొని బలలో చేయేస్తాను అని తీర్మానం కలిగి మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. ఈ యొక్క 8 అనుభవాలని మనం తలపోసుకొని ఈ రోజున ప్రభు దగ్గర తీర్మానం కలిగి ఉందాం. ప్రభా, మీరు ఈరోజు నాతో మాట్లాడారు, మీ మాటకు లోబడే మనసు నాకు దయచేయి ప్రభా అని ప్రభు దగ్గర చక్కని తీర్మానం కలిగి ఆ బలలో చేయవేద్దాం. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించండి.